నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ లైన్ తెలుగు. దిస్ ఇస్ యాంకర్ తన్వి. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న గెస్ట్ ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతుండు. ఆ గెస్ట్ ఇప్పుడు నాతో పాటు ఉండు. సో ఈ గెస్ట్ ఒక సాంగ్తో ఇంతకుముందు ఇంకొక సాంగ్ ఉండే అమ్మ సాంగ్, తర్వాత అదే సాంగ్ని నాన్న సాంగ్ లాగా తన ఓన్గా రాసి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయిపోయింది అనమాట వన్ డేలో. సో ఇప్పుడు నాతో పాటు ఉండు. సో ఒకసారి తనతో మాట్లాడదాం. హాయ్ నవీన్. హాయ్, ఎట్లున్నావు? బాగున్నావు. సో ఏంటి, ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ చౌటుపల్ యాదాద్రి లోకల్, చిమిర్యాల విలేజ్. సో పూర్తి పేరు ఏంటి అసలు? పూర్తి పేరు కేసాని నవీన్. కేసాని నవీన్. ఓకే, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడేనా? ఏం చేస్తూ ఉంటావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు సో కంటిన్యూషన్ డిస్కంటిన్యూ అయింది. ఎందుకు డిస్కంటిన్యూ? అంటే అప్పుడు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి వేరే కోర్స్ తీసుకుందామని, మ్యూజిక్ సంబంధించింది అటే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి డిస్కంటిన్యూ చేసేసిన. ఓకే, సో ఓన్లీ మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్. సో కంటిన్యూషన్ లేదంటే కంప్లీట్ డిస్కంటిన్యూ చేస్తామా? లేదు, కంప్లీట్ చేస్తా, డిగ్రీ కంప్లీట్ చేస్తాం. సో మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, 9th 10th అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే. సో ఫ్యామిలీ ఎప్పుడు ఏం అనలేదా? ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇండస్ట్రీ అని అంటే ఎందుకురా నీకు ఇవన్నీ, లైక్ ఇలాంటి మాటలు చాలా వింటాం కదా. సో నీ లైఫ్లో అట్లా ఎప్పుడైనా జరిగిందా? స్టార్టింగ్లో పేరెంట్స్ అంటుండే ఎందుకని, తర్వాత వాళ్ళకి కూడా నమ్మకం వచ్చింది. నేను కంటిన్యూ అవుతున్నా, వాళ్ళకి కూడా నమ్మకం వచ్చింది. ఇంకా బయటి వాళ్ళు అంటే అంటారు, జనరల్గా చాలా మంది అంటారు, మనం అవన్నీ పట్టించుకోము అంతే. ఒకవేళ అట్లా ఎప్పుడైనా విన్నారా అన్న వాళ్ళు? అట్లా చాలా మంది అంటారు. ఏమని అన్నారు? ఎందుకు అవన్నీ, చదువుకోలే చేతకాక చేస్తారు అవన్నీ అంటారు డైలీ. పట్టించుకోను, అస్సలు పట్టించుకోను. అలాంటి మాటలు విన్నప్పుడు ఎప్పుడన్నా నువ్వు ఎల్లనుగా కూర్చున్నప్పుడు అరే నిజమే కదా, ఎందుకు నాకు ఇవన్నీ అని ఎప్పుడు అనిపించలేదా మరి నీకు? అట్లా అయితే అనిపించలేదు, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. నీ పైన నీకు నమ్మకం ఉంది? ఏ కాన్ఫిడెన్స్ తోటి? నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేస్తాను, సస్టైన్ అవ్వగలుగుతాను ఈ ఫీల్డ్లో అని నమ్మకం ఉంది. మరి నాన్న సాంగ్ ఎందుకు పాడాలనుకున్నావు? ఎందుకంటే ఇంతకుముందు అమ్మ పాడే సాంగ్ తెలిసిందే, సోషల్ మీడియాలో ఒక ఊపేసింది అది. సో నాన్న సాంగ్ ఎందుకు పాడాలనుకున్నావు? దట్టు ఈ ఫాదర్స్ డేకి ముందే ఈ 1 వీక్లోనే ఈ సాంగ్ ఎందుకు పాడాలనుకున్నావు? ఫస్ట్ అమ్మ సాంగ్ వచ్చింది కదా యూట్యూబ్లో, అప్పుడు వచ్చినప్పుడు సాంగ్ బాగుంది, చాలా హిట్ అయింది. అదే ఫ్లోలో నాన్న సాంగ్ కూడా పాడితే బాగుంటుందేమో, మంచి లిరిక్స్ రాసి అని అనిపించింది. ఆ థాట్ వచ్చింది, లిరిక్స్ రాసాను, పాడిన. ఫాదర్కి మీకు బాండింగ్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. లైక్ ఎట్లా అంటే అందరి ఇంట్లో చూస్తూ ఉంటాము, ఫాదర్కి డాటర్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ బాండింగ్ వేరే ఉంటుంది. కానీ సంధ్య వచ్చేసరికి చూస్తూనే ఉంటాము బ్యాడ్ వర్డ్స్ అవన్నీ డాడీ తిడుతూనే ఉంటాడు, పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ దాకా తిడుతూనే ఉంటాడు. మీ ఫాదర్కి నీకు అట్లా ఎప్పుడైనా జరుగుతూ ఉంటుందా? లేదు, మా నాన్న అసలు తిట్టాడు, నన్ను తిట్టాడు, అస్సలు తిట్టాడు. పర్లేదు చెప్పు. లేదు, తిట్టాడు, అస్సలు తిట్టాడు. ఎక్కువ అసలు మాట్లాడుకోము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోము. ఎందుకని? లోపల ఉంటది ప్రేమ, అది మాట్లాడుకోము. అది బాయ్స్ తెలుసు, చాలా మాట్లాడుకోము, ఎక్స్ప్రెస్ చేయలేము. ఏమని ఉంటే మాట్లాడతాం ఎప్పుడో ఒక్కసారి, లోపల ఉంటది కానీ రోజు డైలీగా కాన్స్టెంట్ అయితే మాట్లాడుకోము. అదే మదర్తో మాట్లాడతాం. ఎందుకు ఫాదర్ ఏం తప్పు చేసిండు? తప్పని ఏం లేదు కానీ ఎందుకో ఆ ఫీలింగ్ అది ఎక్స్ప్రెస్ చేయలేము. అమ్మతో చేసినంతగా నాన్నతో చేయలేము. మీ డాడీ స్ట్రిక్ట్ గానే ఉంటాడా లేకపోతే నార్మల్? స్ట్రిక్ట్ గానే ఉంటాడు. ఎప్పుడైనా తిట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా ఇట్లనే చేస్తే తిడతాడు. ఏం చేస్తా? ఏమన్నా బయట ఫ్రెండ్స్ తో ఏమన్నా ఉంటాయి కదా, ఇక లొల్లి ఏమన్నా. లేదు, అలవాటు ఏం లేదు. ఓకే, సో ఏదైతే సాంగ్ ట్రెండింగ్లో ఉందో ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉన్నాం, రోజు అదే సాంగ్ ట్రెండింగ్లోకి వస్తూనే ఉంది. అది ఏదో ఒక దగ్గర చూస్తూనే ఉన్నాం కదా. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్, నాన్న సాంగ్. నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట, నాన్న చూపే అడుగు జాడ,
చీకట్లో సూర్యకాంతి వెలుగంట మన వెన్నంటే ఉండి గుండెల ధైర్యమే నింపి మన వెన్నంటే ఉండి గుండెల ధైర్యమే నింపి మన కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు మన చెయ్యి పట్టి మనతో పాటు అడుగేస్తాడు నాన్న చూపే అడుగు జాడా చీకట్లో సూర్యకాంతి వెలుగంట. సో ఇంతే. ఈ సాంగ్ పాడినప్పుడు లిరిక్స్ నీవేనా? నావే. నీవే. పాడినప్పుడు ఏమన్నా గుర్తు తెచ్చుకొని అట్లా ఏమన్నా సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నాన్ననే తలుచుకొని వాడిన, నాన్ననే తలుచుకొని లిరిక్స్ రాసిన, నాన్ననే తలుచుకొని వాడిన, అదో ఫ్లోలో అయిపోయింది. ఈ సాంగ్ ఫస్ట్ మీ డాడీ విన్నప్పుడు మీ డాడీ రియాక్షన్ ఎట్లుంది? మా డాడీ ఇంకా విన్నడో తెలియదు నాకు. మీ డాడీ వినిపించలేదా? లేదు. ఎందుకని వినిపించాలి? మీ డాడీ కోసమే రాసిన సాంగ్ కదా? రాసిన కానీ వినొచ్చు ఫోన్లో, కానీ నేను సపరేట్ అయితే వినిపించలేదు. ఎందుకని? నేను ఇవి చేస్తున్నా అని, అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నా అని కూడా అవంతా పట్టించుకోరు కదా. ఓకే. బాయ్ దగ్గర ఉంటారు, అంతా పట్టించుకోరు. మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎన్ని ఎకరాలు? 4 acres ఉంది. 4 acres. ఓకే. సో మీ డాడీకి తెలియదు. సో మీ డాడీకి తెలియదు అని అంటున్నావు, డిగ్రీ డిస్కంటిన్యూ చేసినావు. మీ డాడీ ఎప్పుడు అడగలేరు అరే ఏంద్రా కాలేజ్ పోకుండా ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి? మ్యూజిక్ చేస్తున్నాను తెలుసు, ఇట్లా పాటలు వాడుతున్నా సోషల్ మీడియా ఉంటుందని వాళ్ళకి తెలియదు కదా. అలా అంటున్నా. ఇంకేమేం పాడిను? చాలా వాడినా, మీమ్ సాంగ్ వాడినా. మీమ్స్ అవును. ఇంకొకటి కూడా మీ అకౌంట్లో నేను చూడడం జరిగింది. 2023లో ఏవైతే మీమ్స్ వచ్చినాయో దాన్ని కూడా మొత్తం ఒక సాంగ్ అయితే విన్నాము. అసలు ఆ మీమ్స్ ఎక్కడి నుంచి దొరికినాయి, ఎట్లా దొరికినాయి అసలు? ఎందుకంటే ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క మీమ్ ఉంటుంది కదా, అవన్నీ ఎట్లా కలెక్ట్ చేసినావు? మీమ్ పేజెస్ ఎక్కువ ఫాలో అవుతుండే, వాళ్ళు పెడుతుండే 2023 మొత్తం ఏమైందని పెడుతుంటే అవన్నీ కలెక్టివ్ వేసి ఒక సాంగ్ లెక్క తయారు చేస్తే ఎలా ఉంటుందని అనిపించింది. అట్లా కంటిన్యూ చేసి పాడిన, రిలీజ్ చేసిన. కొంచెం ఫ్రెండ్స్ హెల్ప్ ఏమైనా తీసుకుంటూ ఉంటావా, లేకపోతే నువ్వు ఒక్కనివే కూర్చున్నప్పుడు అట్లా ఐడియాస్ ఎట్లా వస్తాయి నీకు? ఐడియాస్ అయితే మొత్తం నేనే. ఆ సాంగ్ ఏదైతే 2023లో మీమ్స్ ఏదైతే వచ్చినాయో ఆ సాంగ్ ఒకసారి పాడాలా? ఓకే. ఆది దసారు తోటి స్టార్ట్ అయింది సిద్దిపేటోళ్ళంటారా, ఓ బాబు అడ్రస్ పెట్టండిరా, వచ్చేస్తా పూలమ్మి కష్టపడ్డా, కుర్చీని మడత పెట్టి ఓ బ్రదరు బోరానుందంటున్నా, ఓ బ్రదరు బోరానుందంటున్నా, ఓ బ్రదరు సో బ్యూటిఫుల్ అంటున్నా, ఐరనే వంచాలి అంటున్నా. ఇంతే. సో దానిలో ఫుల్ సాంగ్ ఉందనుకుంటా మీ అకౌంట్లో? లేదు. ఇంతే సాంగ్? ఓకే. ఫుల్ సాంగ్ పాడేసిన, మొత్తం పాడేసినారు. ఇంతే అంటారు? అంతే. ఓకే. నెక్స్ట్ ఏంటి మన ప్లానింగ్స్ ఏంటి? అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఇండస్ట్రీకి రావాలనుకున్నావా, లేదంటే సింగర్ లైక్ ఎట్లా అనుకుంటున్నావు? మ్యూజిక్లో సస్టైన్ కావాలని వచ్చిన. ఓకే. మంచి మ్యూజిక్లో ఒక సస్టైన్ కావాలి, ఒక నేమ్ ఉండాలని వచ్చిన. నేమ్ వస్తుంది అనుకుంటున్నావా? వస్తుంది. ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో నువ్వు ఎట్లా వస్తావు అనుకుంటున్నావు? వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక్కరే కదా, అలానే నాకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు? నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే ఏఆర్ రెహమాన్ గారు, కీరవాణి గారు. వీళ్ళ సాంగ్స్ వింటూ ఉంటావా? వింటూ ఉంటా. ఓకే. సో ఏంటి మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్ ఇదేనా, ఇంకా మొత్తం ఇదేనా మ్యూజికేనా? మ్యూజిక్. ఇంకేమైనా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మరి? ఇంకా సాంగ్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో మీ ఓన్గా రాసినవి కానీ, మీరు ఓన్గా పాడిన సాంగ్స్ కానీ? ఇప్పుడు ఫార్మర్ సాంగ్ ఒకటి రెడీ ఉంది. ఓకే. ఫార్మర్ సాంగ్ అదెందుకు రాయాలనుకున్నావు? అది రోజు మా ఫీల్డ్ అదే కదా. ఓకే. ఎట్లుంటుంది ఆ కష్టం అని నాకు తెలుసు, అందుకే వాళ్ళ గురించి రాదామని రాసిన. వెళ్తూ ఉంటావా మీ ఫామ్ దగ్గరికి? వెళ్తూ ఉంటా. ఎట్లుంది సిచ్యువేషన్, ఎట్లుంది మళ్ళీ ఇప్పుడు? ఇక అట్లానే ఉంటాయి, ఇక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫార్మర్ అంటే. సో ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఆ సాంగ్ లేదనుకుంటా. లేదు. ఓకే. పాడుతావా మరి ఇప్పుడు? మంట మండేటి ఎండలో, చెమటలు కక్కే ఒంటిలో, అప్పుల బాధలు మనసులో, కుటుంబ బాధ్యత ముందలో, తన కష్టాన్నే నమ్ముకొని
ఎన్ని బాధలు ఉన్నా గాని తను రైతుగానే ఉంటాడు. మాది రికార్డింగ్ కాలేదు, సో ఇప్పుడిప్పుడే తీసుకొని వస్తున్నారు సాంగ్. లిరిక్స్ రాసుకొని ప్రొసీడ్ అవుదాం అనుకున్నా. ఓకే. సో ఎంతమంది మీరు? సిబ్లింగ్స్? ఇద్దరు. నువ్వు? మా అక్క. మీ అక్క ఏం చేస్తుంటది? మ్యారీడ్ అక్క. మ్యారీడ్. సో ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ఎపిసోడ్ కూడా ఫాదర్స్ డేకి సంబంధించిందే కాబట్టి. సో మీ అక్కతోని మీ ఫాదర్ బాండింగ్ ఎట్లుంటుంది? అక్కతోని ఫాదర్కి చాలా స్పెషల్ బాండ్ ఉంటుంది. ఎప్పుడైనా డాటర్స్కి స్పెషల్ బాండ్ ఉంటుంది కదా ఫాదర్స్ తోటి, వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంటుంది. నీకు మీ ఫాదర్కి ఉండదా? ఉంటుంది, బాండ్ ఉంటుంది, చాలా మంచి బాండే ఉంటుంది. కానీ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసుకోలేము కదా. ఓకే. అలా. సో మీ అక్క అక్కడ సైడేనా? అక్కడ ఉంటుంది. సో ఇంకేంటి మళ్ళీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమున్నాయి? ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సాంగ్స్ తీస్తున్నాను, యూట్యూబ్లో స్టార్ట్ చేద్దామని తీస్తున్నాను. సో ఇంకేమో ఓన్గా సాంగ్స్ ఏమన్నా వచ్చా మీకు? ఓన్గానా? బయట వాళ్ళే. బయట వాళ్ళవి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ అని చెప్పినారు కదా, వాళ్ళ సాంగ్స్ అన్ని చూస్తే పాడగలుగుతా, లిరిక్స్ చూసుకుంటా వాడగలుగుతావు, కానీ ఓన్గా వాడగలుగుతావు. సో ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నావా లేకపోతే ఇంతకు ముందు నేర్చుకున్నావా? మ్యూజిక్ నేను 2022లో స్టార్ట్ చేసినాను. 2020లో నేర్చుకుంటున్నాను. ఓకే. ఆ మ్యూజిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను, మ్యూజిక్ ప్రోగ్రామింగ్. తర్వాత ఇప్పుడు కీబోర్డ్ క్లాసెస్ వెళ్తున్నాను. కీబోర్డ్ అండ్ గిటార్ క్లాసెస్ వెళ్తున్నాను. ఓకే. అండ్ ఇది కంటిన్యూషన్ ఇదే అవుతుంది. ఇదైతే. సో మళ్ళీ ఒకసారి ఎండింగ్ మూమెంట్లో అదే సాంగ్ ఫాదర్ సాంగ్తో ఎండ్ చేసేద్దాం. మళ్ళీ ఒకసారి సాంగ్. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. స్పెషల్గా నేను ఈ సాంగ్ మొత్తం ఫాదర్స్ కోసం డెడికేట్ చేస్తున్నా. నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట. నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట. మన వెన్నంటే ఉండి గుండెలో ధైర్యమే నింపి, మన వెన్నంటే ఉండి గుండెలో ధైర్యమే నింపి, మన కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. మన చెయ్యి పట్టి మనతో పాటు అడుగేస్తాడు. నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట. సో సీరియస్లీ సాంగ్ అయితే సూపర్ ఉంది అండ్ గుడ్ లక్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సాంగ్ ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్క ఫాదర్స్కి డెడికేట్ చేయాలనుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ న్యూస్ లైన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ.